విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో ఏఐ ద్వారా మల్టిపుల్ షీట్స్ లో ఉన్న డేటాని రీకన్సలేషన్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా గమనిస్తే ఇక్కడ 2 షీట్స్ ఉన్నాయండి. ఫస్ట్ షీట్ వచ్చి బడ్జెట్ రిపోర్టు, సెకండ్ షీట్ వచ్చి ఎక్స్పెన్సెస్ రిపోర్ట్ అండి. ఇక్కడ ఫస్ట్ షీట్ లో బడ్జెట్ రిపోర్ట్ లో డేట్, కేటగిరీ, బడ్జెట్ అమౌంట్ టోటల్ గా 28 రికార్డ్స్ ఉన్నాయండి. 12th ఫిబ్రవరి నుంచి 16th ఫిబ్రవరి వరకు వేటికి ఎంత ఖర్చు అవుతుందో బడ్జెట్ ట్రిప్ అనేది రెడీ చేశానండి. ఓకేనా? ఇప్పుడు ట్రిప్ అనేది కంప్లీట్ అయిన తర్వాత రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ మొత్తం సపరేట్ షీట్ లో నేను ప్రిపేర్ చేశానండి. ఈ ట్రాన్సాక్షన్స్ అనేది టోటల్ గా 45 రికార్డ్స్ వచ్చాయండి. ట్రాన్సాక్షన్ డేటు, ట్రాన్సాక్షన్ కేటగిరీ, డిస్క్రిప్షన్ అండ్ అమౌంట్. ఇప్పుడు ఈ 2 షీట్స్ ని మనం రీకన్సలేషన్ చేద్దామండి. ఎక్సెల్ లో ఏ ద్వారా మనం అనుకున్న బడ్జెట్ కి అయిన ఎక్స్పెన్సెస్ కి డిఫరెన్స్ ఎంత వచ్చింది, టోటల్ ట్రాన్సాక్షన్స్ లో మ్యాచ్ అయిన ట్రాన్సాక్షన్స్ ఎన్ని, అన్మ్యాచ్డ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని, బడ్జెట్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత, డిఫరెన్స్ ఎంత వచ్చిందో ఏ ద్వారా ఈజీగా మనము రీకన్సలేషన్ రిపోర్ట్ అనేది జనరేట్ చేయించండి. ఓకేనా? విఎస్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. చూడండి వియర్స్, ఫైల్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ టోటల్ గా 2 షీట్స్ ఉన్నాయండి. బడ్జెట్ రిపోర్టు, ఎక్స్పెన్సెస్ రిపోర్టు. ఇది ఒక నార్మల్ టేబుల్ ఫార్మేట్ లో ఉన్నాయండి. దీనికి టేబుల్ ఫార్మేట్ అప్లై చేయండి. ఫస్ట్ షీట్ బడ్జెట్ రిపోర్ట్ ని సెలక్షన్ చేసి ఈ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ ఏ, టేబుల్ ఫార్మేట్ అప్లై చేయండి. కంట్రోల్ టీ. ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి. ఓకే ప్రెస్ చేయండి. ఎప్పుడైతే టేబుల్ ఫార్మేట్ అప్లై చేసావో ఇక్కడ ఒక డిజైనింగ్ అయితే అప్లై అవుతుందండి. టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ వస్తుందండి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ డిఫాల్ట్ గా టేబుల్ నేమ్ ఏముందండి, టేబుల్ 25 అనో టేబుల్ 1 అనో ఏదో ఒకటి ఉండొచ్చు అండి. దీనికి ఏదైనా ఒక నేమ్ అనేది ఇవ్వండి. నేను దీనికి బడ్జెట్ రిపోర్ట్ అని నేమ్ ఇస్తున్నానండి. బడ్జెట్ రిపోర్ట్. ఎంటర్. అలానే సెకండ్ షీట్ లోకి వెళ్ళి ఆ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ ఏ, టేబుల్ ఫార్మేట్ అప్లై చేయండి. కంట్రోల్ టీ. ఓకే ప్రెస్ చేయండి. టేబుల్ నేమ్ అనేది ఎక్స్పెన్సెస్ రిపోర్ట్. ఎంటర్. ఇలా 2 షీట్స్ లో ఉన్న టేబుల్స్ కి టేబుల్ ఫార్మేట్ అప్లై చేసి నేమ్స్ అనేది డిఫైన్ చేశానండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం 2 షీట్స్ ని రీకన్సలేషన్ చేయాలంటే మనకి ఎక్సెల్ లో ఒక యాడ్ ఇన్ ఉందండి. అదే కో పైలట్ ఫినాన్స్. దాన్ని యాడ్ చేయండి. అది యాడ్ చేయాలంటే మీరు డైరెక్ట్ గా హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి యాడ్ ఇన్స్ లేదా ఇన్సర్ట్ ట్యాబ్ లో కూడా యాడ్ ఇన్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మోర్ యాడ్ ఇన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ సెట్ చేయండి కో పైలట్ ఫర్ ఫినాన్స్ ఫర్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఈ యాడ్ ఇన్ ని యాడ్ చేయండి. కంటిన్యూ. డైరెక్ట్ గా మనకి హోమ్ ట్యాబ్ లోనే మనకి రైట్ సైడ్ లో యాడ్ అవుతుందండి కో పైలట్ ఫర్ ఫినాన్స్. లేదా ఆ యాడ్ ఇన్ లింక్ అనేది డైరెక్ట్ గా కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డైరెక్ట్ గా ఓపెన్ చేసి యాడ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ 2 షీట్స్ లో ఏదైనా ఒక షీట్ ని సెలక్షన్ చేసి కో పైలట్ ఫర్ ఫినాన్స్ ఈ యాడ్ ని ఓపెన్ చేయండి. మీకు రైట్ సైడ్ లో ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ రీకన్సిల్ డేటా ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఈ వర్క్ బుక్ లో ఎన్ని షీట్స్ అయితే ఉన్నాయో ఆ షీట్స్ డిస్ప్లే అవుతుందా లేదా, ఆ షీట్స్ కి టేబుల్ ఫార్మేట్ అప్లై చేసిన నేమ్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి చూడండి. బడ్జెట్ రిపోర్టు, ఎక్స్పెన్సెస్ రిపోర్టు ఇవి షీట్ నేమ్స్ అండి. అందులో డిఫైన్ చేసిన టేబుల్ నేమ్స్ అనమాట. మనం ఆ టేబుల్ నేమ్స్ కూడా బడ్జెట్ రిపోర్టు, ఎక్స్పెన్సెస్ రిపోర్ట్ అని నేమ్స్ ఇచ్చాం కాబట్టి అవే ఉన్నాయండి. ఇన్ కేసు ఆ టేబుల్ నేమ్స్ అనేది సెలక్షన్ లో లేకపోతే సెలక్షన్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ 2 షీట్స్ ని మనం రీకన్సిలేషన్ చేయాలండి. ఇలా సెలక్షన్ చేసి నెక్స్ట్ అనే బటన్ ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి బడ్జెట్ రిపోర్టు, ఎక్స్పెన్సెస్ రిపోర్టు. ఇప్పుడు దేన్ని మీరు మ్యాచ్ చేయాలండి, డేట్ ని, కేటగిరీని, అమౌంట్ ని, ఈ 3 కాలమ్స్ ని మ్యాచ్ చేయాలండి. ఇక్కడ యాడ్ కాలమ్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయి చూడండి, మ్యాపింగ్ కి, మానిటరీ కాలం. ఇక్కడ ఫస్ట్ మ్యాపింగ్ కి ముందు ఏ రికార్డ్ ని మ్యాచ్ చేయాలండి, డేట్ ని, కేటగిరీని మ్యాచ్ చేసుకుంటూ అమౌంట్ లో మనకి డిఫరెన్స్ తెలియాలండి. అంటే ఫస్ట్ మీరు డేట్ ని, కేటగిరీని మ్యాపింగ్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ మ్యాపింగ్ కి ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ 2 షీట్స్ లో 2 కాలమ్స్ క్రియేట్ అయినాయి లేవా. ఇక్కడ ఫస్ట్ షీట్ లో సెలెక్ట్ కాలం బడ్జెట్ రిపోర్ట్ లో డేట్ కాలం ని సెలక్షన్ చేయండి. అలానే ఎక్స్పెన్సెస్ రిపోర్ట్ లో సేమ్ కాలం ని అంటే సేమ్ డేట్ కాలం ని సెలక్షన్ చేయండి. మనకి సెకండ్ షీట్ లో కాలం నేమ్ అనేది ట్రాన్సాక్షన్ డేట్ అని ఉందండి. దాన్ని సెలక్షన్ చేయండి. దీని తర్వాత కేటగిరీని సెలక్షన్ చేయండి అంటే యాడ్ చేయండి. యాడ్ కాలంలోకి వెళ్ళి మళ్ళీ అగైన్ మ్యాపింగ్ కి. ఇప్పుడు ఇక్కడ 2 కాలమ్స్ యాడ్ అయినాయండి.
సెలెక్ట్ కాలంలోకి వెళ్ళి ఇప్పుడు కేటగిరీ ఫస్ట్ షీట్లో కేటగిరీ, అలానే సెకండ్ షీట్లో మనకి కేటగిరీ నేమ్ ఏముందండి, ట్రాన్సాక్షన్ కేటగిరీ అని ఉందండి. ఈ రెండింటిని మ్యాచ్ చేసుకోవాలి. దీని తర్వాత అగైన్ మళ్ళీ యాడ్ కాలం, ఇక్కడ మానిటరీ కాలం, ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం అమౌంట్ ని బేస్ చేసుకొని మనకి రీకన్సలేషన్ జరగాలండి. ఓకేనా. ఇప్పుడు ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఎక్స్ట్రా కాలమ్స్ క్రియేట్ అని, ఇక్కడ మీరు అమౌంట్ కాలం ని సెలక్షన్ చేయండి. ఫస్ట్ షీట్ లో బడ్జెట్ అమౌంట్, సెకండ్ షీట్ లో కాలం నేమ్ వచ్చి ఓన్లీ అమౌంట్ అని ఉంది. ఓకేనా. ఈ విధంగా పర్ఫెక్ట్ గా సెలక్షన్ చేయండి. ఇక్కడ మీరు రీకన్సిలేషన్ చేయాల్సింది అమౌంట్ కాబట్టి ఇక్కడ మానిటరీ కాలం అనేది అమౌంట్ అనేది యాడ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ అనే బటన్ ని క్లిక్ చేయండి. విత్ ఇన్ సెకండ్స్ లో మనకి సపరేట్ షీట్ లో రీకన్సిలేషన్ రిపోర్ట్ అనేది క్రియేట్ అవుతుందండి. ఇక్కడ గమనించండి, లెఫ్ట్ సైడ్ లో బడ్జెట్ రిపోర్ట్ ఉందండి, రైట్ సైడ్ లో ఎక్స్పెన్సెస్ రిపోర్ట్ ఉందండి. ఇక్కడ డిఫరెన్సెస్ ఉందండి. ఇక్కడ మనం క్లియర్ గా గమనిస్తే అన్మ్యాచ్డ్ ట్రాన్సాక్షన్స్ 20 ఉన్నాయండి. అలానే పొటెన్షియల్ మ్యాచ్డ్ ట్రాన్సాక్షన్స్ 4 ఉన్నాయి. అలానే మ్యాచ్డ్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ హైడ్ అయిందండి, ప్లస్ అనే ఐకాన్ క్లిక్ చేయండి. మ్యాచ్డ్ ట్రాన్సాక్షన్స్ 10 ఉన్నాయండి. అంటే 2 షీట్స్ లో మ్యాచ్ అయిన ట్రాన్సాక్షన్స్, అన్మ్యాచ్డ్ ట్రాన్సాక్షన్స్ క్లియర్ గా మనం చూడొచ్చండి. ఫస్ట్ మనం అన్మ్యాచ్డ్ ట్రాన్సాక్షన్స్ గమనిస్తే 12th ఫిబ్రవరి 2024 లో డ్రింక్స్ అనేది మనకి 300 బడ్జెట్ వేసామండి. కానీ ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎంత అయిందండి, డ్రింక్స్ అనేది 250 అయిందండి. అంటే మనం వేసిన బడ్జెట్ 300 అండి, అయిన ఎక్స్పెన్సెస్ 250. అంటే ఇక్కడ మనకి 50 తక్కువే అయిందండి. అందువల్ల ఇక్కడ మనకి పాజిటివ్ లో డిస్ప్లే అవుతుందండి. అలానే 12th ఫిబ్రవరి స్నాక్స్ అనేది 200 బడ్జెట్ వేసామండి, కానీ అయిన ఎక్స్పెన్సెస్ ఎంత అండి 450. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందండి, -250 నెగిటివ్ లో వచ్చిందండి. అలా ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్స్ మొత్తం అన్మ్యాచ్డ్ ట్రాన్సాక్షన్స్ అండి. మనం అనుకున్న బడ్జెట్ వేరు, ఇక్కడ అయిన ఎక్స్పెన్సెస్ వేరు. అలానే బడ్జెట్ లో ఎంట్రీ చేయని ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్స్ట్రాగా మనకి అన్మ్యాచ్డ్ ట్రాన్సాక్షన్స్ లోనే యాడ్ అవుతాయండి. అంటే మెడిసిన్, షాపింగ్, టాయ్స్ ఇవన్నీ ఎక్స్ట్రాగా మనకి ఎక్స్పెన్సెస్ అయినాయండి. ఇవన్నీ మనకి నెగిటివ్ లో వచ్చినాయండి. ఇక టోటల్ గా అన్మ్యాచ్డ్ ట్రాన్సాక్షన్స్ మొత్తం మనం అనుకున్న బడ్జెట్ 11,800, కానీ మనకి అయిన ఎక్స్పెన్సెస్ 15,300 అండి. అంటే మనకి ఎక్స్ట్రాగా 3,500 నెగిటివ్ లో ఉందండి. అలానే మనకి ఇక్కడ మ్యాచ్డ్ ట్రాన్సాక్షన్స్ చూడండి 10 ఉన్నాయండి. 12th ఫిబ్రవరి 2024 లో మనకి క్యాబ్ చార్జెస్ 500 బడ్జెట్ వేసాం. సేమ్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి 500 అయిందండి. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఏమొచ్చిందండి, 0. మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ మొత్తం మనకి ట్రాన్సాక్షన్స్ అన్ని జీరోస్ వచ్చినాయండి. ఓకేనా. కానీ ఇక్కడ మనకి మిడిల్ టేబుల్ చూడండి, పొటెన్షియల్ మ్యాచ్డ్ ట్రాన్సాక్షన్స్, మ్యాచ్డ్ ట్రాన్సాక్షన్స్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏందండి. ఇక్కడ మనకి పొటెన్షియల్ మ్యాచ్డ్ ట్రాన్సాక్షన్ లో గమనిస్తే 12th ఫిబ్రవరి 2024 లో ఫుడ్ బడ్జెట్ ఎంత వేసాం 800, మరి ఎక్స్పెన్సెస్ ఎంత అయింది 800 అయిందండి. డిఫరెన్స్ 0 వచ్చింది. మరి ఇవి డైరెక్ట్ గా మనకి మ్యాచ్డ్ ట్రాన్సాక్షన్ లో యాడ్ అవ్వచ్చు కదండి. ఇండివిజువల్ గా సపరేట్ టేబుల్ లో పొటెన్షియల్ మ్యాచ్ ట్రాన్సాక్షన్ లో ఎందుకు డిస్ప్లే అవుతుంది అంటే, ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటంటేనండి, ఇక్కడ మ్యాచ్డ్ ట్రాన్సాక్షన్ లో ఫస్ట్ వన్ చూడండి, 12th ఫిబ్రవరి 2024 లో క్యాబ్ చార్జెస్ 500, ఎక్స్పెన్సెస్ కూడా అదే డేట్ లో 500 అయినాయండి. అంటే వన్ టైమే రిపీట్ అయింది. బడ్జెట్ రిపోర్ట్ లో మనకి 12th ఫిబ్రవరి క్యాబ్ చార్జెస్ 500, ఎక్స్పెన్సెస్ రిపోర్ట్ లో కూడా మనకి ఇక్కడ 12th ఫిబ్రవరిలో క్యాబ్ చార్జెస్ 500 అయింది. ఓకే. అలానే ఇక్కడ పొటెన్షియల్ మ్యాచ్ లో ఫస్ట్ వన్ చూడండి, 12th ఫిబ్రవరి ఫుడ్ అనేది 800 అయింది. సేమ్ 12th ఫిబ్రవరి మనకి ఫుడ్ అనేది 800 అయింది. ఒకసారి ఇండివిజువల్ షీట్స్ గమనిద్దాం. బడ్జెట్ రిపోర్ట్ లో 12th ఫిబ్రవరి ఫుడ్ అనేది 800 అయిందండి. ఎక్స్పెన్సెస్ రిపోర్ట్ లో ఎలా యాడ్ చేసామండి, 12th ఫిబ్రవరి ఫుడ్ టిఫిన్ అనేది 200, లంచ్ అనేది 400, డిన్నర్ అనేది 200, టోటల్ గా మనకి 800. ఇక్కడ ఎంట్రీ అనేది ఫుడ్ అనేది సేమ్ డేట్ లో మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ చేసాం. ఇక్కడ బడ్జెట్ అనేది వన్ టైమే ఎంటర్ చేసాం. అంటే ఎంట్రీ అనేది సింగిల్ టు సింగిల్ ఎంట్రీ ఉంటే అది మ్యాచ్డ్ ట్రాన్సాక్షన్ కింద వస్తుందండి. అలా కాకుండా సింగిల్ ఎంట్రీ టు మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి అనుకోండి, అందులో కూడా మీకు మ్యాచ్ అయింది అనుకోండి ఎగ్జాక్ట్ గా వాల్యూ అనేది, అప్పుడు మనకి పొటెన్షియల్ మ్యాచ్డ్ ట్రాన్సాక్షన్స్ కింద వస్తుందండి. ఇక్కడ గమనించండి, 14th ఫిబ్రవరి స్నాక్స్ అనేది 300 అయింది. మన రిపోర్ట్ చూస్తే బడ్జెట్ రిపోర్ట్ లో 14th ఫిబ్రవరి స్నాక్స్ 300 అయింది. ఎక్స్పెన్సెస్ రిపోర్ట్ లో చూస్తే 14th ఫిబ్రవరి అక్కడ సింగిల్ ఎంట్రీ పడింది బడ్జెట్ రిపోర్ట్ లో, ఇక్కడ 3 ఎంట్రీస్ పడిందండి. టీ, బిస్కెట్స్, పిజ్జా ఇలా టోటల్ గా ఇంక్లూడ్ చేస్తే ఎగ్జాక్ట్ గా మనకి 300 అయింది. మ్యాచ్ అయింది. కానీ మల్టిపుల్ ఎంట్రీస్ పడ్డాయి కాబట్టి ఇది పొటెన్షియల్ మ్యాచ్డ్ ట్రాన్సాక్షన్స్ కింద డిస్ప్లే అవుతుందండి. ఓకేనా. డిఫరెన్స్ అనేది అర్థమైందా.
ఫైనల్ గా ఈ రిపోర్ట్ లో డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ లో టోటల్ వాల్యూస్ చూడొచ్చు. అంటే అన్మ్యాచ్డ్ ట్రాన్సాక్షన్స్ టోటల్ వాల్యూస్ చూడొచ్చు, మ్యాచ్డ్ ట్రాన్సాక్షన్స్ టోటల్ వాల్యూస్ చూడొచ్చు, అండ్ గ్రాండ్ టోటల్ వాల్యూస్ కూడా చూడొచ్చు అండి. అంటే మనం అనుకున్న బడ్జెట్ 23,800, మనకి అయిన ఎక్స్పెన్సెస్ 27,300, ఎక్స్ట్రాగా అయిన అమౌంట్ ఎంత అండి 3,500. నెగిటివ్ లో ఉంది కాబట్టి, అదే పాజిటివ్ లో ఉంటే మనకి తక్కువైనట్టు. ఇలా ఏ ద్వారా మనం మల్టిపుల్ షీట్స్ ని బేస్ చేసుకుని రీకన్సిలేషన్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేయొచ్చండి. చూడండి వ్యూయర్స్, మనకి ఈ రీకన్సిలేషన్ రిపోర్ట్ అనేది ఏ ఫార్మేట్ లో ఉందండి, టేబుల్ ఫార్మేట్ లో ఉందండి. ఈ టేబుల్ ఫార్మేట్ లో ఉన్న డేటాని మనం ఒక నార్మల్ డేటాగా కన్వర్ట్ చేయొచ్చండి, సమ్మరీ రిపోర్ట్ గా మనం కన్వర్ట్ చేయొచ్చు. అది ఎలానో చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రీకన్సిలేషన్ రిపోర్ట్ ని స్క్రీన్ షాట్ తీయండి, కొంచెం జూమ్ అవుట్ చేసుకొని ఇక్కడ వాల్యూస్ అనేది డిస్ప్లే అవ్వకపోతే అడ్జస్ట్ చేసుకొని ఎగ్జాక్ట్ గా మీకు కావాల్సిన ఏరియా బట్టి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. గూగుల్లోకి వెళ్ళి జెమినీ ఏఐ సెర్చ్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదండి, రైట్ సైడ్ లో అప్లోడ్ ఇమేజ్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. మీరు స్క్రీన్ షాట్ తీసిన ఆ ఇమేజ్ ని అప్లోడ్ చేయండి. ఆ ఇమేజ్ అనేది అప్లోడ్ అయింది కదండి, ఇది మీకు సమ్మరీ రిపోర్ట్ లో రావాలి కాబట్టి టైప్ చేయండి, ప్లీజ్ క్రియేట్ ఏ డీటెయిల్ సమ్మరీ ఇన్ వర్డ్ డాక్యుమెంట్ బేస్డ్ ఆన్ ది అటాచ్డ్ రీకన్సిలేషన్ రిపోర్ట్. ఇలా టైప్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ ఇమేజ్ ని బేస్ చేసుకొని మనకి నార్మల్ డేటా లాగా వచ్చేస్తుందండి. ఇదిగోండి, ఆటోమేటిక్ గా మనకు ఒక సమ్మరీ రిపోర్ట్ వస్తుందండి. టోటల్ అన్మ్యాచ్డ్ ట్రాన్సాక్షన్స్ 20, టోటల్ బడ్జెట్ అమౌంట్, యాక్చువల్ ఎక్స్పెన్సెస్, డిఫరెన్స్ అమౌంట్, కంప్లీట్ గా ఒక నార్మల్ డేటా లాగా కన్వర్ట్ అయిందండి. ఈ పర్టికులర్ డేటాని మీరు డైరెక్ట్ గా మీరు కాపీ చేసుకొని మీకు కావాల్సిన అప్లికేషన్ లో పేస్ట్ చేసుకొని ఆ ఫైల్ ని మీకు కావాల్సిన పర్సన్ కి షేర్ చేసుకోండి. ఓకేనా వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.